చాప్టర్ 8 ధ్యానము, యోగా, న్యూరోసైన్స్, నాడీశాస్త్రం. తెలియని చోటుకు. ప్రాణాహుతి ప్రసారం వలన మనం ధ్యానం చేస్తున్నప్పుడు మన సాధనలో చాలా త్వరగానే లోతుకు వెళ్ళి అంతర్గత స్థితిలో విలీనం కాగలము. దీనినే సంస్కృతంలో సమాధి అని అంటారు. యోగశాస్త్రంలో దీనిని చాలా ఎక్కువగా ఆశిస్తారు. పతంజలి అష్టాంగ యోగాలలో ఇది ఎనిమిదవది, అంతిమ అంగము. తన యోగ సూత్రాలలో సమాధి యొక్క మొదటి స్థాయిని ఒక పాషాణతుల్య బండరాయి లాంటి చైతన్యంగా పతంజలి వర్ణించాడు. ఈ స్థితిలో మనకు ఎలాంటి అనుభూతి కలగదు. ఎరుకకు అతీతంగా మనస్సు యొక్క వివిధ భాగాల ద్వారా మనం ప్రయాణించాము కాబట్టి ఇక్కడ జరుగుతున్న దానిని గురించి మనకు తెలియదు. హార్ట్ఫుల్నెస్లో మనం చాలా త్వరగా సూక్ష్మ స్థాయిలకు చేరుకొని సూక్ష్మమైన, మరింత ఎక్కువగా వికాసం చెందిన సమాధి స్థితులను అనుభూతి చెందగలము. రెండవ దశలో మనం ఒక స్వప్నం లాంటి ఉపచేతన సమాధి స్థితిలో ఉంటాము. మూడవ దశలో మనం పూర్తిగా ఎరుకను కలిగి అదే సమయంలో విలీనమై ఉంటాము. దీనినే సహజ సమాధి అని అంటారు. ధ్యానంలో లోతుగా మునిగి ఉన్నప్పటికీ అదే సమయంలో జరుగుతున్న ప్రతి దాని పట్ల పూర్తిగా స్పృహను కలిగి ఉండే స్థితి సహజ సమాధి. యోగ శాస్త్రాలలో దీనినే తురీయ స్థితి లేదా 4వ దశ అని అంటారు. ప్రతిదీ కనిపిస్తూ ఉంటుంది. పగలు మనం వేరే పనులు చేసుకుంటూ కూడా ఈ స్థితిని కొనసాగించవచ్చు. మనం ఒకే సమయంలో పని మీద, మన చుట్టూ ఉన్న పరిసరాల మీద, టీవీ మీద, బయట జరుగుతున్న దాని మీద మనం దృష్టిని కేంద్రీకరిస్తూనే మన అంతర్గత ఆధ్యాత్మిక స్థితి పట్ల, ప్రాణాహుతి ప్రసారం పట్ల, మనలో నెలకొని ఉన్న స్థితి పట్ల, మన శారీరక వ్యవస్థలోనికి రాబోతున్న దాని పట్ల, తలెత్తే ఆలోచనల పట్ల, మనం తీసుకోవలసిన తదుపరి చర్య పట్ల కూడా ఎరుకతో ఉంటాము. ఒకే క్షణంలో వీటన్నింటినీ చూస్తూ కూడా మనం ప్రశాంతంగా ఉంటాము. యోగ శాస్త్రంలో దీనిని తుర్యాతీత స్థితి అని అంటారు. ఈ స్థితిలో కళ్ళు తెరుచుకుని ఉన్నప్పటికీ మనకు చుట్టూ నలువైపులా 360 degrees చైతన్యం ఉంటుంది. నిర్దిష్టంగా దేని మీదనైనా దృష్టిని కేంద్రీకరించవలసిన అవసరం లేదు. మనం మన దృష్టిని ఒకదాని మీద కేంద్రీకరించినప్పుడు అది ఇక ఎంతమాత్రమూ ధ్యానం కాదు, ఏకాగ్రత అవుతుంది. హార్ట్ఫుల్నెస్లో మనం చాలా త్వరగా సూక్ష్మ స్థాయిలకు చేరుకుని తేలికైన, మరింత ఎక్కువగా వికాసం చెందిన స్థితులను అనుభూతి చెందగలము. ఓంకారము, నాడీశాస్త్రం. యోగశాస్త్రపరంగా మాత్రమే కాకుండా నాడీశాస్త్రపరంగా కూడా మనం వివిధ దశలను అర్థం చేసుకోగలము. యోగశాస్త్రంలో ఓంకారం, ఆం, ఆ, ఉ, మా సృష్టి ఏర్పడినప్పుడు వెలువడిన తొలి శబ్దం. ఆ ఓంకార శబ్దం ఇంకా మన ఆత్మలో అంతర్లీనంగా ఉండే జ్ఞాపక శక్తిలో దాగి ఉంది. అది ఆ నుండి ప్రారంభమై ఊకు, అక్కడి నుండి ఉంకు చివరకు ఆ తర్వాత వచ్చే శూన్యతకు అనుసరిస్తుంది. ఆ తర్వాత వచ్చే ధ్వని లేని శబ్దాన్ని మనం బంధించాలి. ఈ 3 ధ్వనులకు వాటి తర్వాత వచ్చే ధ్వని లేని శబ్దానికి విపరీతమైన ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఓంకారం తరువాత వచ్చే ధ్వనిలేని శబ్దమే మనకు 4వ దశ అయిన తురీయ స్థితిని గుర్తు చేస్తుంది. ఈ చైతన్యపు దశలను మనము అందరము ప్రతిరోజు అనుభూతి చెందుతూనే ఉంటాము. వాటిని మనం EEG పరికరం ద్వారా కొలవవచ్చు కూడా. పాయింట్ నెంబర్ 1, అప్రమత్తత, జాగృత స్థితులను మెదడు తరంగాల ఉన్నత పౌనఃపున్యాలు, ఫ్రీక్వెన్సీలు తెలియజేస్తాయి. నేర్చుకొనుట.
సమస్య పరిష్కారం వంటి మెదడు యొక్క ఉద్రేక కార్యకలాపాల వలన 31-120 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ గల గామా తరంగాలు ఏర్పడతాయి. సంభాషణ ఇతర కార్యకలాపాలలో మనం చురుకుగా పాల్గొన్నప్పుడు 13-30 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ కలిగిన బీటా తరంగాలు ఏర్పడతాయి. మనం హాయిగా రిలాక్స్ అయినప్పుడు, దీర్ఘంగా ఆలోచిస్తున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు, ఒక మధురమైన సంగీతంలో లీనమైనప్పుడు లేదా మనం ధ్యానాన్ని ప్రారంభిస్తున్నప్పుడు 8-12 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ కలిగిన ఆల్ఫా తరంగాలు ఏర్పడతాయి. 2 మనకు మగతగా ఉన్నప్పుడు, నిద్రలోనికి కలలోనికి జారుకుంటున్నప్పుడు ఏర్పడే 4-7 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ కలిగిన తీటా తరంగాల వలన స్వాప్నికావస్థ కలుగుతుంది. 3 0.5-3 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ కలిగిన డెల్టా తరంగాల వలన గాఢమైన నిద్రావస్థ కలుగుతుంది. మేల్కొన్న స్థితులలో చైతన్యం జ్ఞానాన్ని అన్వేషిస్తూ దివ్యమూలం నుండి దూరంగా బయటకు వెళుతూ ఉంటుంది. దీని నుండే ఈ ఆధునిక విజ్ఞాన రంగం పుట్టుకొచ్చింది. మెదడు తరంగాల ఫ్రీక్వెన్సీల వేగం తగ్గినప్పుడు మనం లోలోనికి అంతర్ముఖమై మరింత లోతైన చైతన్య స్థితులలోనికి వెళుతున్నామని అది తెలియజేస్తుంది. స్వాప్నిక అవస్థలోని చైతన్యం నిద్రిస్తున్న స్థితికి, మేల్కొని ఉన్న స్థితికి మధ్యలో ఎక్కడో ఉంటుంది. ఈ స్థితిలో మనం శ్లోకాలు, పద్యాలు, గజల్స్ మొదలైన కళలు కంటాము. ఇదంతా అంతర్గత అన్వేషణ గురించే. ఇది అంతర్గత ప్రపంచానికి సంబంధించినది. గాఢమైన నిద్రాస్థితిలో చైతన్యం తన దివ్యమూలం అయిన ఆత్మ వైపు పయనిస్తుంది. భావాతీత ధ్యానం వివిధ బౌద్ధ ధ్యాన పద్ధతులను, మైండ్ఫుల్నెస్ ధ్యానాన్ని సాధన చేస్తున్న వారి మీద పశ్చిమ దేశాలలో జరిపిన శాస్త్రీయ పరిశోధన గురించి మీకు బాగా తెలిసే ఉంటుంది. 10, 15 లేదా 20 వేల గంటల పాటు ధ్యానం చేసిన విశేష అనుభవం కలిగిన ధ్యాన సాధకులు, కొత్తగా ధ్యాన సాధన ప్రారంభించిన వారు, సన్యాసులు, సాధారణ వ్యక్తుల మీద వారు ప్రయోగాలు నిర్వహించారు. వారు చేసిన పరిశోధనల అధ్యయనాలలో ధ్యాన సాధకులు సాధారణంగా గాఢమైన నిద్రలో కలిగే డెల్టా ఫ్రీక్వెన్సీలు, స్వప్నం లాంటి తీటా ఫ్రీక్వెన్సీలు, రిలాక్స్ అయిన ఆల్ఫా స్థితులు, మెలకువగా ఉండే స్థితులలో సాధారణంగా కలుగని విధంగా ఎక్కువ ఫ్రీక్వెన్సీ గామా మెదడు తరంగాలను అనుభూతి చెందారు. నిజానికి క్రమం తప్పకుండా ధ్యాన సాధన చేసే యోగులలో గామా తరంగాలు సర్వసాధారణంగా హెచ్చుతూ తగ్గుతూ ఉంటాయని, ఇతర బృందాలలో కంటే గణనీయంగా ఎక్కువగా విస్తరిస్తూ ఉంటాయని గుర్తించారు. అందుకని ధ్యానం చేసినందువలన మెదడు తరంగాల ఫ్రీక్వెన్సీలు 2 దిశలలోనూ విస్తరించాయి. ధ్యానం చేస్తున్న వ్యక్తికి పూర్తిగా ఎరుక కలిగి ఉన్నప్పటికీ చివరికి డెల్టా తరంగాలు తెలిపే గాఢమైన నిద్రాస్థితి లేదా సుషుప్తి స్థితితో సహా అన్ని క్షేత్రాలను తురియా స్థితి యొక్క మెదడు తరంగాల క్షేత్రం ఆవరిస్తుంది. యోగులు, సన్యాసులు తమ శాయశక్తులా ఈ స్థితి కోసం ప్రయత్నిస్తూ ఆ స్థితికి చేరుకునేందుకు వేల కొద్ది గంటల సేపు ధ్యానం చేస్తూ, ఒక్కొక్కసారి తపస్సులు, సాధనలు కూడా చేస్తూ ఉంటారు. ప్రాణాహుతి సహాయంతో ఈ తురీయ స్థితిని అనుభూతి చెందడం చాలా సులభమవుతుంది. మీరు మీ జీవితంలో ఏనాడూ ధ్యానం చేయకపోయినా ప్రాణాహుతి సహాయంతో చేసే హార్ట్ఫుల్నెస్ ధ్యానాన్ని మీరు ప్రారంభించినప్పుడు మీ చైతన్యం మరో స్థాయిలో జాగృతమవుతుంది. తద్వారా మీరు తురీయ స్థితిలోనికి విస్తరిస్తారు. మీ శరీరం పూర్తిగా విశ్రాంతి పొందగా మీ మెదడు అన్నింటినీ గ్రహిస్తుంది. మీరు నిద్రపోవడం లేదు కానీ మీలో చైతన్యాన్ని నింపే గాఢమైన నిద్ర లాంటి విశ్రాంత స్థితిలో మీరు ఉంటారు. అప్పుడు మనం కళ్ళు తెరిచి మన దైనందిన జీవితంలోనికి ఈ స్థితిని ఎలా తీసుకువెళ్ళాలో నేర్చుకుంటాము.
మనం తురీయ స్థితిని అధిగమించి తురియాతీత స్థితికి చేరుకుంటాము. ధ్యానంలో ఉన్నప్పుడు మాత్రమే తురీయ స్థితి అందుబాటులో ఉంటుంది. కానీ మనలో ఏర్పడిన గాఢమైన ధ్యాన స్థితిని ఎల్లప్పుడూ మనతోనే తీసుకువెళ్ళినప్పుడే తురియాతీత స్థితి కలుగుతుంది. ఆ ఊ స్థితులను, ధ్వనిలేని శబ్ద స్థితిని అన్నింటినీ అది ఆవరిస్తుంది. బాహ్య జాగృత స్థితి అయిన ఆ నుండి అంతర్గత స్వప్నం లాంటి స్థితి అయిన ఊకు, అక్కడ నుండి సుషుప్తి అనే గాఢమైన నిద్రాస్థితి అయిన ఉమ్కు, అక్కడి నుండి ధ్వనిలేని శబ్దస్థితి అయిన తురియాస్థితికి, అక్కడి నుండి చివరికి తురియాతీత స్థితిని మనం అధిగమిస్తాము. కాబట్టి క్రమం తప్పకుండా క్రియాశీలంగా ధ్యానం చేస్తూ ఉండడం మంచిదే. కానీ ఎల్లవేళలా ధ్యాన స్థితిలో ఉండడం మరింత మంచిది. మనం ప్రతిరోజు ఉదయాన్నే చైతన్యవంతంగా ధ్యానం చేస్తూ ఎల్లవేళలా ధ్యానపరంగా చైతన్యవంతంగా ఉంటాము. మనం కళ్ళు మూసుకుని ప్రాణాహుతిని గ్రహించడం తప్ప వాస్తవానికి మనం చేయవలసింది పెద్దగా ఏమీ ఉండదు.